2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అండ్ మనం చూస్తుంటే ఎస్పెషల్లీ నిన్నటి నుంచి వార్తల్లో బ్రేకింగ్ న్యూస్గా మారింది వైష్ణవి మర్డర్ కేసు. మరి ఈ కేసులో నిన్నటి వరకు లోకేష్ హత్య చేశారు అని చెప్తూ ఉంటే ఈ రోజు మాత్రం అనేక రకాల ట్విస్ట్లు మనమైతే చూస్తున్నాం. అందులో భాగంగానే లోకేష్ కాదు చంపింది, ఇది పరువు హత్య అని అంటున్నారు. అయితే పరువు హత్య కోసం ఎవరు చంపారు? సో దీని గురించి మనకి క్లారిటీ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. వైష్ణవి మర్డర్ కేసులో మనం చూస్తే నిన్నటి వరకు లోకేష్ చంపారు అని అంటే ఈ రోజు మాత్రం లోకేష్ చంపలేదు, వేరే ఇంకోళ్ళు చంపారని, అండ్ అది కూడా పరువు కోసం చంపారు అని అంటున్నారు. ఇంతకీ చంపింది ఎవరు? పరువు కోసం చంపితే ఎవరు సార్? దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? నిన్న మనకు సాయంత్రం వరకు అందిన న్యూస్ ప్రకారం, మనకు అందిన విజువల్స్ ప్రకారం ఈ మర్డర్ మిస్టరీ ఏదైతే ఉందో, గండికోట రహస్యంగా మనం చెప్పుకున్నటువంటి వైష్ణవి మర్డర్ కేసు ఏదైతే ఉందో, ఇప్పటి వరకు అక్కడ ఆమె యొక్క ప్రియుడిగా చెప్పబడుతున్నటువంటి లోకేష్ మర్డర్ చేశాడని చెప్పి మొత్తం మీడియా అంతా కూడా కారైకూస్తుంది. దానిలో పోలీసు ఉన్నతాధికారులు కూడా రిలీజ్ చేసినటువంటి వీడియో విజువల్స్లో కూడా మనకి ఏం కనిపించిందంటే, లోకేష్ వైష్ణవి ఇద్దరు కలిసి వెళ్తున్నటువంటి ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత రిటర్న్లో వస్తూ ఒక్క లోకేష్ వచ్చాడు, ఆ అమ్మాయి మాత్రం రాలేదు, ఆ అమ్మాయి అక్కడే ఉండిపోయింది. కాసేపటి తర్వాత ఆ అమ్మాయి విగత జీవురాలైపోయి ఒంటి మీద బట్టలు లేకుండా ఒక శవంగా ఉన్నటువంటి సంఘటన కనిపించింది. అయితే నైట్ వరకల్లా పోస్ట్ మార్టం చేసిన తర్వాత కొన్ని వింత గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏమిటంటే ఆమె మీద అత్యాచారం జరగలేదు. అంతకుముందు ఏం చెప్పారు? పేరెంట్స్తో మాట్లాడినప్పుడు సామూహికంగా లోకేష్ వాళ్ళ మిత్రులు కలిసి ఆమె మీద అత్యాచారానికి దాడి చేశారు, అత్యాచారం చేసి సామూహికంగా చంపేశారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అభియోగం చేస్తూ ఉంటే, మనకి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆ హత్య లోకేష్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉండేట్టుగా వేరే వ్యక్తి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఎవరా వ్యక్తి? స్వయాన వైష్ణవి యొక్క పెదనాన్న గారి యొక్క అబ్బాయి సురేంద్ర, ఆ అబ్బాయి పేరు. అతని పేరు సడన్గా తెర మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, సురేంద్ర వాళ్ళ యొక్క ఫ్యామిలీ, అంటే వైష్ణవి వాళ్ళ యొక్క ఫ్యామిలీ, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో లోకేష్ వాళ్ళ కుటుంబానికి యొక్క ఆ కులాలకు సంబంధించిన కొంత హెచ్చుతగ్గులు ఉండడం వల్ల ఈ అబ్బాయి గడిచిన 2 రోజులుగా ట్రాప్ చేస్తూ ఉన్నాడని. అంటే ట్రాప్ అంటే ఏంటి? తన సిస్టర్ ఎవరెవరితో తిరుగుతుంది, ఎక్కడెక్కడ పోతుందనే విషయం మీద కాస్త ఎంక్వైరీ చేసినప్పుడు అప్పటికే 2 సార్లు వైష్ణవిని మందలించడం కూడా జరిగింది పేరెంట్స్. అప్పటి వరకు ఏం జరిగింది? ఇప్పటివరకు వాళ్ళు ఉంటుంటే గండికోటలో ఉంటే కాదని చెప్పి ఆమెని పొద్దుటూరు పంపించారు. అక్కడ వేరే కాలేజీలో ఆమెను చేర్పించడం కూడా జరిగింది. ఆ వేరే కాలేజీలో చేర్పించి ఆమెకి వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ పెంచడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వైష్ణవికి లోకేష్కి మధ్య దూరం పెరిగిందేమో కానీ వారు మానసికంగా మాత్రం దూరం పెంచుకోలేకపోయారు, దగ్గరయ్యారు. అయితే ఇదే క్రమంలో ఏం జరిగింది? లోకేష్ అదేవిధంగా వైష్ణవి ఇద్దరు కాలేజీకి వెళ్ళారు. మార్నింగ్ 7:45 టైంకి కాలేజీకి ఇంట్లో వెళ్తానని చెప్పి బయలుదేరింది వైష్ణవి. తర్వాత కాలేజీ నుంచి వీళ్ళ పిన్నికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వైష్ణవి ఈరోజు కాలేజీకి రాలేదని చెప్పి కాలేజీ మేనేజ్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ అందుకున్నటువంటి వాళ్ళ పిన్ని గారు ఏం చేస్తారంటే, ఇమీడియట్గా సురేంద్రకి ఇన్ఫార్మ్ చేయడం, ఖచ్చితంగా లోకేష్తో కలిసి ఎక్కడికో బయటకు వెళ్ళారని తెలిసిన తర్వాత సురేంద్రకి ఆమె చెప్పడం, సురేంద్ర ఆమె ఇమీడియట్గా మాట్లాడుతూ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంక్వైరీ చేసి లోకేష్ ఎక్కడ ఉన్నాడు కనుక్కోమంటే, లోకేష్ ఇక్కడ లేడు, లోకేష్ ఎక్కడ ఐటీ పని మీద బయటికి వెళ్ళాడు, ఇది ఐటీ కాలేజీలో అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నాడంటే, అసలు 10th క్లాసే పాస్ అవ్వనటువంటి వ్యక్తి ఐటీకి ఎలా చేస్తాడని చెప్పి వాళ్ళ సోదరుడు అంటే వాళ్ళ బ్రదర్ చెప్తున్న మాటల్లో కన్ఫర్మేషన్ చెప్తున్నాను. వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఎక్కడికి వెళ్ళాడని తెలిస్తే, లేదు కాలేజీకి వెళ్ళాడు అని చెప్తే, ఇతను 10th కూడా పాస్ అవ్వింది, ఐటీ కాలేజీకి ఎట్లా వెళ్తాడని చెప్పి డౌట్ పడి ఇంకొక 2 ఫ్రెండ్స్ని ఫోన్ చేసినప్పుడు లేదు వాళ్ళు గండికోట వెళ్ళారు అన్న విషయం తెలిసింది. గండికోటకు వెళ్ళారన్న విషయం తెలుసుకున్నటువంటి సురేంద్ర తన ఫ్రెండ్స్తో కలిసి తిన్నగా నేరుగా అక్కడ నుంచి గండికోటకు వెళ్ళడం జరిగింది. ఇది మనకు అందిన ఇన్ఫర్మేషన్. పోలీసులు చెప్తున్న వివరాలు కూడా అవే ఉన్నాయి. గండికోటకు వెళ్ళిన తర్వాత అక్కడ హత్య 12:45, 1 గంట ఆ ప్రాంతంలో ఈ మర్డర్ జరిగినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది. కానీ 10:45 10:45, 10:35 ప్రాంతంలోనే రిటర్న్ విజువల్స్ కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి లోకేష్ బైక్ మీద సింగిల్గా వస్తున్నటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. అంటే హత్య జరిగిన సంఘటన 12:40 అయితే హత్య జరగడానికి ముందే లోకేష్ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి సింగిల్గా బైక్తో వచ్చేసాడు అంటే తప్పనిసరిగా ఆ 2 గంటల వ్యవధిలో ఏదో జరిగింది. అంటే ఈ క్రమంలో మనకు పోలీసులు విడుదల చేసిన విజువల్స్ ప్రకారం అక్కడ సురేంద్ర వెళ్ళినటువంటి
సంబంధించిన విజువల్స్ ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు. కానీ సురేంద్ర ఎంక్వైరీ చేసి ఆ 10 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు ఆ ప్రాంతంలో సురేంద్ర తన మిత్రులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఏ ప్రాంతానికి అంటే ఎక్కడైతే వైష్ణవిని విడిచిపెట్టేసి లోకేష్ వచ్చేసాడో ఆ ప్రాంతానికి సురేంద్ర తన ఫ్రెండ్స్తో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే 10 గంటల 45 నిమిషాల నుంచి తను చనిపోయినటువంటి 12 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో ఆ 2 గంటల వ్యవధిలో ఏమి జరిగింది అన్న విషయం మీద ఇప్పటికీ కూడా సస్పెన్స్ అయితే వేయడం లేదు. ఎందుకు ఈ సస్పెన్స్ అంటే ఏమి జరిగింది, ఈ సస్పెన్స్ని ఛేదించాల్సింది పూర్తిగా పోలీసులే. కాబట్టి ఆ 2 గంటల వ్యవధిలోనే ఆ అమ్మాయి యొక్క ప్రాణాలు కోల్పోయింది. అయితే మనకు అందినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆమె మీద అత్యాచారం జరగలేదు, అగంతకుల దాడి జరగలేదు, ఆమె మీద ఎటువంటి శారీరక దాడి జరగలేదు. అంటే ఆమెను మానభంగం చేసి అత్యాచారం చేసి ఆమెను చంపివేసేశారు అన్నటువంటి ఏదైతే ఉందో అది మాత్రం కన్ఫర్మేషన్గా మనకు అందిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె మీద అత్యాచారం జరగలేదని తెలిసింది. కాబట్టి మరి ఎలా ప్రాణాలు కోల్పోయింది, ఎవరు చంపారు, ఏ రకంగా చంపారు, అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారన్న విషయం మీద అందులో లోకేష్ హస్తం మన రాత్రి మనం మాట్లాడుకున్నప్పటి వరకు కూడా లోకేష్ హస్తం ఉందని అనుకున్నారు. కానీ తరువాత మనకి తెలిసిన విషయం అంటే లోకేష్ హస్తం అందులో లేదు, ఇద్దరు కలిసి వెళ్ళడం మాత్రమే కలిసి వెళ్ళారు. మరి ఒక్కడే ఎందుకు తిరిగి వచ్చాడు అన్న విషయం మిస్టరీ మనకి తెరాలి. నెంబర్ 2, అక్కడ ఆ 10 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వ్యవధిలో ఆ 2 గంటలు అంటే గంట 20 నిమిషాల పాటు ఉన్నటువంటి సమయంలో అంటే సుమారుగా ఆ 2 గంటల సమయం అంటే సుమారుగా 120 మినిట్స్. ఆ 120 మినిట్స్లో ఏం జరిగింది, ఆ ప్రాంతానికి ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు ఆమెతో మాట్లాడారు, ఎవరెవరితో సంభాషించారు, ఏం మాట్లాడుకున్నారు, అటాక్ జరిగిందా లేకపోతే ఆమె మీద నిజంగానే చంపే ప్రయత్నం చేశారా, లేకపోతే పెనుగులాట్లో చనిపోయిందా, తోసివేశారా, నెట్టివేయబడిందా, ఏ సందర్భంలో వెళ్ళిపోయింది, ఇది కాకుండా ఆమె మీద ఎందుకు డ్రెస్ ఆమె ఒంటి మీద నుండి డ్రెస్ ఎందుకు తొలగించబడింది, నిజంగా బ్రదర్ అనేవాడైతే ఇంత అఘాయిత్యానికి పాల్పడతాడా, ఇవన్నీ కూడా వేడినటువంటి ఎన్నో చిక్కు ప్రశ్నలు. గండికోట రహస్యం అని ఏదైతే మనం పుస్తకాల్లో కథల్లో చందమామ కథల్లో పుస్తకాల్లో గండికోట రహస్యం మీద ఎన్నో కథలు చదువుకున్నాం, ఎన్నో పుస్తకాలు చదువుకున్నాం. దాని యొక్క మిస్టరీ వేరు. ఎందుకంటే అనేక గుహలు ఉంటాయి గండికోటలో. పెన్నా నది ప్రవహిస్తూ ఉన్నటువంటి గండికోట ప్రాంతంలో, ముఖ్యంగా కడప జిల్లా గండికోట ఏరియాలో పెన్నా నది ప్రవహిస్తుంటుంది. విజయనగర రాజులు మొదలుకొని పెద్ద పెద్ద రాజులు కూడా తన ధననిధి నిక్షేపాలను అక్కడ దాచిపెట్టారని చెప్పి అనేక పుస్తకాల్లో చందమామ కథల్లో చదువుకున్నాం. చాలా వరకు ఇప్పటికీ కూడా అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉండిపోయినాయి ఆ గండికోట రహస్యాల్లో. అటువంటి మిస్టరీ ప్రాంతంలోనే ఈ సంఘటన కూడా జరగడం అత్యంత బాధాకరం. అయితే ఈ మిస్టరీ తొందరలోనే వెలుగులోకి వచ్చే ప్రయత్నం ఉంటుంది. అసలు ఆ 2 గంటల సమయంలో ఏం జరిగింది, ఎవరెవరు ఆమె మీద దాడి చేశారు, ఎందుకు ప్రయత్నం చేశారు, నిజంగానే ఇది పరువు హత్య కాదా, లేకపోతే తాత్కాలిక ఉద్రిక్తంగా అటాక్ చేశారా, ఏమి జరిగింది అన్నది పోలీసులు తొందరలో తెలియపరిస్తే తప్పించి ఈ చిక్కుముడులన్నీ విడితే తప్ప అసలు వైష్ణవి మర్డర్ మిస్టరీ పూర్తిగా మనకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సిరి గారు. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే ఈ మర్డర్ కేసులో ఎన్నో రకాల ట్విస్టులు అండ్ ఎన్నో రకాల క్వశ్చన్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా కనబడుతున్నాయని చెప్పొచ్చు. మరి వాటికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ తర్వాతనే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.